ఆయన్ని అరెస్ట్ చేయడం చాలా మంచి పని చేశారు. ప్రజల సానుభూతి ఎంత వస్తుందో తెలుసుగా. అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందండి, డెఫినెట్గా ఉందా అది? యా. ఓకే ఓకే. అంత పెద్ద వ్యక్తిని, ఆ వయసులో ఉన్న అతన్ని, రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి, ఉమ్. కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇవాళ రోజున తెలంగాణ ఈ స్టేజ్లో ఉందన్న ఆయనే కదా కారణం. అవును. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పుడు మన క్యాపిటల్ లేదు, అసలు రాష్ట్ర విభజన జరగటమే ఒక దురదృష్టకరం. అలాగే జరిగింది, అది జరగటం కూడా. సరే ఏదైతే అయింది. మనకు రాజధాని లేదు, ముందు రాజధాని కట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళగా కళ, అది చెయ్యాలి అని చెప్పి ఆ రెండు మెయిన్గా పెట్టుకున్నాడు ఆయన. అమరావతిని అద్భుతమైన క్యాపిటల్, వరల్డ్ వైడ్గా నిర్మించుకునేటువంటి క్యాపిటల్ కట్టాలి. అవును. ఆ క్యాపిటల్తో పాటు అది పూర్తవ్వాలి. ప్రతి వాళ్ళు కూడా పిల్లలకి అందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చేట్టుగా కొన్ని ఇండస్ట్రీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ ఏం లేవు. అవును. ఒక కియా మోటార్ లాంటి అట్లాంటి పెద్దవి ఉన్నాయి కొన్ని, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగా తీసుకొచ్చి. అవును.